హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్ సో హ్యూజ్ ప్రాజెక్ట్ మనందరికీ తెలుసు. సూర్య గారి కెరియర్లో బెస్ట్ వన్ అనేది చెప్పచ్చు. దట్ ఈస్ కంగువా ప్రాజెక్ట్. వెరీ ప్రెస్టీజియస్ అనమాట. సో ఈరోజు కంగువా మూవీ రిలీజ్ అయింది, చూడడం జరిగింది. అండ్ అంటే లైక్ లైక్ ఒక మంచి సినిమా గురించి మాట్లాడాలి అని అంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో ఓవరాల్గా స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ కంగువా మూవీలో సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఉంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, కొన్ని సీక్వెన్సెస్ అయితే గూస్ బంప్స్ అనేది చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్ట్ పేరు నాకు తెలీదు కానీ బట్ ఆ అబ్బాయి అండ్ సూర్య గారు అయితే ఇచ్చి పడేశారు. చాలా 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 బాగుంది మూవీ. అండ్ ఓవరాల్ గా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ హైలైట్ ఆఫ్ ద మూవీ అని అంటే ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, లైక్ అడవి లోపల ఉంటుంది. అదైతే సూపర్ డూపర్ అనేది చెప్పాలి. కాకపోతే కరెంట్ జనరేషన్ కి అండ్ అలాగే పాస్ట్ జనరేషన్ కి కలిపి కంబైండ్ చేసి స్టోరీని చెప్తుంటారు అనమాట. టేక్ ఆఫ్ అయితే చాలా బాగుంది. కొన్ని ట్విస్ట్లు గమనించుండరు అండ్ కొన్ని ట్విస్ట్లు గ్రహించుండరు అనమాట. అది చాలా బాగుంది. అండ్ ఎస్ డైరెక్టర్ విజన్ అయితే కనిపించింది. అండ్ ఓవరాల్ గా మూవీ కిడ్స్ కి బాగా నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు. అండ్ యాక్షన్ లవర్ ఉంటారు కదా, చాలా మంది యాక్షన్ సీక్వెన్సెస్ ని బాగా లవ్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కంగువా మూవీ బాగా నచ్చుతుంది. అండ్ ఒక మూవీని ఒప్పుకుంటే, ఒక కథని ఒప్పుకుంటే దానికోసం ఎంత ప్రాణం పెడతారో మనందరికీ తెలుసు సూర్య గారు. సో కంగువాకి అయితే జీవించేశారు. అండ్ ఎస్ చాలా మందికి కంగువా మూవీలో సర్ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట క్లైమాక్స్ లో. అండ్ ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే పీక్స్ లో ఉంటుంది. అండ్ కంగువా 2 కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ నాకైతే పర్సనల్ గా కంగువా మూవీ బాగా నచ్చింది. ఆయన డ్రెస్సింగ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి డైలాగ్స్ డెక్షన్ వరకు, ప్రజెంట్ జనరేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి పాస్ట్ వరకు, అంటే కొన్ని శతాబ్దాల క్రితం అంటే ఆ జాయింట్ అన్నది ఇది అన్నది మాత్రం చాలా బాగుంది. ఒక సీక్వెన్స్ ఉంటుంది, అటు ఒక పాస్ట్ ప్రెజెంట్ చూపించడం జరుగుతుంది. చాలా బాగుంది అనమాట. సో నాకైతే కంగువా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను.